హాయ్ ఎవ్రీవన్. ఇవాళ గులాబ్ జామ్ అయితే రెడీ చేయబోతున్నాను. అందుకోసం ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. అండ్ దాంట్లో కొంచెం అయితే పాలైతే పోసేసి ఇట్లా కలుపుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చి కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకొని ఫైనల్గా ఆయిల్తో ఇలా ముద్దలాగా అయితే చేసేసాను. దాన్ని 10 నిమిషాలు పక్కన అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా జీరాకి అయితే రెడీ చేస్తున్నాను. గ్లాస్ వాటర్ అయితే పోసాను. 2 కప్స్ షుగర్ అయితే వేసాను. ఇలా కలబెట్టుకున్న తర్వాత అంటే కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసాను. అండ్ తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా బాల్స్ అయితే చేసేస్తున్నాను. బాల్స్ లాగా అయితే రెడీ అయిపోయింది. వీటిని కొంచెం ఆయిల్ అయితే పోసుకొని ఇలా అయితే ఫ్రై చేసేసుకుందాం. బాగా ఇట్లా గోల్డెన్లా వచ్చా ఫ్రై చేసుకొని అప్పుడు జీరాలు అయితే వేసేద్దాం. ఇట్లాగా వేసేసిన తర్వాత బాగా కలుపుకుంటే కొంచెం బాగా జీరా అయితే ఎక్కుతుంది వాటికి. అందుకని ఇలా అయితే కలుపుతున్నాను. అండ్ మళ్ళీ అలాగే ఉన్నాయి కదా, కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇంకా వాటర్ బాగా అయితే పీల్ చేసుకుంది దీనికి జీరా అయితే. కప్లో వేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా రెడీ అయిపోయింది ఫైనల్గా. ఇప్పుడైతే ఒకసారి చూద్దాం ఎలా ఉందో.